సీనియర్ మోస్ట్ లీడర్, పార్టీకి అధినేతకు విధేయుడు. ఆయనకు ఎప్పటి నుంచో ఓ కల, రాజ్యసభలో అడుగు పెట్టాలని ఆశ. అందుకే గత ఎన్నికల్లో సీటు వదులుకొని తన కూతురుని పాలిటిక్స్ లోకి తెచ్చారు. ఇప్పుడు తాను పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్నారు. కానీ టీడీపీకి దక్కే 2 సీట్లలో ఒకటి సిట్టింగ్ ఎంపీకి రిన్యూవల్ చేయాలని డిసైడ్ అయ్యారు. రెండో సీట్ కోసం పెద్ద పోటీనే నడుస్తోంది. కానీ ఆ సీనియర్ నేతకు బెర్త్ పక్కా అంటున్నారు. ఇంతకు ఎవరా నేత? ఆయనను పెద్దల సభకు పంపడం పక్కానా? యనమలకు రాజ్యసభ సీటు దక్కడం పక్కానా? సానా సతీష్ కు రెన్యువల్, యనమలకు బెర్త్ ఖాయమా? సీనియర్ నేతకు బాబు స్వీట్ న్యూస్ చెప్పబోతున్నారా? పెద్దాయన చిరకాల కోరికను తీర్చబోతున్నారా? కూటమిలో రాజ్యసభ రేసు ఆసక్తికరంగా మారింది. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దీంతో పెద్దల సభ రేసులో తెలుగు తమ్ముళ్లు పెద్ద క్యూ కట్టారు. భైరవీల పర్వం నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. 4 స్థానాలు సీట్లలో టీడీపీకి 2, జనసేన బీజేపీకి చెరో సీటు దక్కే అవకాశముంది. టీడీపీకి దక్కే రెండింట్లో గతేడాది ఎన్నికైన సానా సతీష్ ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయనకు మళ్లీ రెన్యువల్ చేస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీకి కొత్తగా దక్కేది ఒక్క సీటేనన్న అంచనాలు ఉన్నాయి. ఆ ఒక్క సీటు కోసం టీడీ జనార్దన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన సీఎం చంద్రబాబు రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీ మాజీ పోలిట్ బ్యూరో మెంబర్, గతంలో ఎమ్మెల్సీ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీ జనార్దన్ను రాజ్యసభకు పంపితే ఢిల్లీ పనులన్నీ చక్కబెడతారని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే టైంలో మరో సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు రాజ్యసభ బెర్త్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి యనమల రామకృష్ణుడు పార్టీలో ఉన్నారు. 1983లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలోనే కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఇక చంద్రబాబు హయాంలో స్పీకర్గానే కాకుండా ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తూ ఎన్నో బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 12 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే యనమల చిరకాల కోరిక రాజ్యసభకు వెళ్లాలని, దశాబ్ద కాలంగా ఆయన పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు అవకాశం లేదు. ఇప్పుడు ఆ ముహూర్తం దగ్గర పడిందా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అయితే సానా సతీష్ కు రెన్యువల్ చేయగా మిగిలిన సీటును సీనియర్లలో ఎవరో ఒకరికివ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లు టాక్. పైగా ఆ సీటు బీసీలకిస్తారని అంటున్నారు. ఈ 2 ఈక్వేషన్స్ బట్టి చూస్తే యనమలకు స్వీట్ న్యూస్ పక్కా అన్నమాట బలంగా వినిపిస్తోంది. గతేడాది మార్చిలోనే ఆయన ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసింది. దీంతో పెద్ద ఆయనకు సముచితమైన గౌరవం దక్కాలంటే ఖచ్చితంగా రాజ్యసభకు పంపడమే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యనమల చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆంతరంగికుడిగా మెలుగుతారు కూడా. ఇద్దరూ సమవయస్కులు, ఇద్దరూ రాజకీయంగా కలిసిమెలిసి ఉంటూ టీడీపీలో కీలక దశకు చేరుకున్నవారు. దాంతో చంద్రబాబు తన మిత్రులకు, పైగా సీనియర్లకు గౌరవనీయమైన స్థానం కల్పించే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. గతేడాది సీనియర్ లీడర్ అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా అవకాశం దక్కింది. ఇప్పుడు మరో సీనియర్ నేత యనమల వంతు వచ్చిందని, ఆయనకు రాజ్యసభ సీటు రిజర్వ్ అయిందని చెబుతున్నారు. త్వరలోనే చంద్రబాబు నోట యనమలకు గుడ్ న్యూస్ ను వినిపించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ మధ్యనే యనమల అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం పెద్ద రచ్చగా మారింది. అయితే ఆ ఎఫెక్ట్ తో యనమల అవకాశాలేమైనా పోతాయా అనే ప్రచారం నడుస్తుండగా అలాంటిదేమీ లేదని అంటున్నారు. యనమల టీడీపీ పుట్టినప్పటి నుంచి నిబద్ధతతో పార్టీకి సేవ చేస్తున్న లీడర్. ఆయన అనుభవం, పార్టీకి చేసిన సేవ లెక్కలోకి వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి యనమల పెద్దల సభలోకి అడుగు పెట్టాలన్న కోరిక మరో 2 నెలల్లో తీరిపోతుందని అంటున్నారు. లాస్ట్ మినిట్ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా, లేక యనమలకు బెర్త్ పక్కానా అనేది వేచి చూడాలి.